అన్న నమస్తే అన్న, ఏం చేస్తుంటారు అన్న? కాఫీ పని అండి. కాఫీ పని. సో ఏంటి అసలు ఎట్లా ఉంది మీ పనుల పరిస్థితి? మా పల్లె పరిస్థితి అయితే చాలా దారుణంగానే ఉంది. పల్లె చాలా ఇబ్బందిగానే ఉంది. అంటే మొదట్లో ఇసుక ఆపేశారు, తర్వాత కరోనా వచ్చింది, తర్వాత వచ్చేసరికి రేట్లు పెరిగిపోయిన పరిస్థితి. అప్పుడు చాలా దాదాపు ఒక్కొక్కరు చాలా అప్పులు పాలైపోయాం. ఏంది చాలా ఇబ్బందులు కూడా ఉన్నాం. చాలా మంది ఒక్కనే కదా, చాలా మంది పరిస్థితి అది. తర్వాత పనులు మొదలంటే సగం మంది పని చేస్తున్నారు, సగం మంది ఇళ్ళకాడే ఉంటున్నారు అన్నమాట. అది అంటే మరి కొంతమంది ఏంటి పనులు ఉన్నాయి కానీ ఖాళీగా తిరగాలనుకున్న వాళ్ళకే పనులు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదండి, సగం వరకే వర్క్ చేయగలుగుతారు, సగం వరకు పని చేయలేకపోతారు. పని లేదు జనాలకి. ఇసుక చాలా ఇబ్బందిగా. చిన్న ఒక దొడ్డు కట్టుకోవాలన్నా ఏంది సాధారణ మనిషి కొనలేరుగా అంత రేట్లు. అది మరి ఇప్పుడు ఏంటి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది, దానివల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదా? ఏముంది, ఈ లాస్ట్ మూమెంట్లో తెచ్చిన ఏముంది చెప్పండి ఇక ఈ సమయంలో. అదే ఫస్ట్ నుంచి నడితే బాగుండేది కదా. సో మరి అప్పులు అయిపోయారు అదే అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏమన్నా కొంచెం లైన్లో పడినట్టేనా? లేదు, అలాగే ఉంది పరిస్థితి. అలాగే ఉంది. సో మరి ఏంటి ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం ఉంది, ఏమన్నా మనకి అర్థమైందా? అంటే అసలు ఏంటి సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది ప్రభుత్వం? సామాన్య పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగానే ఉంది. ఏంది నాకు తెలిసిన వరకు అది ఆయన ఇచ్చిన పథకాల వల్ల కూడా ఏం ఉపయోగం లేదంటారు? ఏం ఉపయోగం చెప్పయి, ఆ పథకాలు పనులు ఉంటే చాలుగా, కొన్ని పథకాలు అవసరం లేదుగా. సో మరి ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? ఈ ఎన్నికల్లోనా చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని చంద్రబాబు? అంతే, ఆయన అయితే ఆయన లెక్క వేరు. మరి మీ మంగళగిరి నియోజకవర్గం? నారా లోకేష్ బాబు. అంటే ఇప్పుడు అక్కడ గన్ చిరంజీవి ఉన్నారు వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆర్కే గారు ఉన్నారు. సో త్రిముఖ పోటీ కనిపిస్తూ ఉంది. గట్టి పోటీ ఉంటుంది అంటారు, వన్ సైడ్ ఉంటుంది అంటారు మీ నియోజకవర్గంలో? నాకు తెలిసి అయితే వన్ సైడే ఉండిద్ది అనుకుంటున్నాను. ఎక్కువ శాతం లోకేష్ బాబు గెలుస్తాడు. మెజార్టీ ఎంత ఉండొచ్చు? మెజార్టీ అనేది ఒక 20,000 30,000 పైన ఉండేది అనుకుంటున్నాను. బాబా గారు నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని. డ్రైవర్. సో ఏంటి అసలు రాష్ట్రంలో డ్రైవర్ల పరిస్థితి కానీ, రోడ్ల పరిస్థితి కానీ, వాహనాల పరిస్థితి కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, వాహనాలు ఎవరికాళ్ళు నేర్చుకున్నారు, ఫాస్ట్ అయిపోయింది. ఏం తగులుతున్నాయో ఏం వస్తున్నాయో ఏం పోతున్నాయో తెలియట్లేదు. వాళ్ళంతటి వాళ్ళే పడుతున్నారు ఒక్కొక్కసారి ఈ రోడ్ల మీద. ఇంకంతకు తెచ్చే రోడ్లు బాగున్నాయి. అంటే హైవేల వరకేనా, పల్లెటూరులో లోపల రోడ్లు? పల్లెటూరులో కూడా రోడ్లు బాగానే ఉన్నాయి. పల్లెటూరులో కూడా రోడ్లు బాగున్నాయి. ఇంతకుముందు అయితే సపోజు బైపాస్ నుంచి ఏదైనా ఒక పల్లెటూరు వెళ్ళాల్సి వస్తే గంటన్నర పట్టేది. ఇప్పుడు అట్ట కాదుగా, అన్ని తార్ రోడ్లు అయిపోయింది. ఏముంది, తార్ రోడ్లు అయిపోయినంటే ఇంటికి ఒక వెహికల్ అయిపోయింది, ఇంటికి ఒకటైంది 2 వెహికల్స్ అయిపోయినాయి. సో మరి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, లేదంటే స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగినాయి. సో మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎట్లా ఉంటాయి, బతికే పరిస్థితి ఉందనుకుంటున్నారు రాష్ట్రంలో? ఇప్పుడు ఒకటండి, జనం అర్థం చేసుకోవాలి. రేట్లు కానీ పెట్రోల్ డీజిల్స్ కానీ ఏవైనా పెరిగినాయి అంటే జనంలో మార్పు రానప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి, వెహికల్ కొనుక్కోవటం మానేయట్లేదే, మానట్లా. అది జనంలో మార్పు వచ్చి ఏదైనా చేసుకుంటే మాత్రం జనంలో మార్పు వచ్చినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగను, ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళు ఇంటింటికి తిరిగి చేసేది చేయలేరు. ఎమ్మెల్యేలు చేయాలి ఆ పని. వచ్చిన సరుకులు కానీ ఏమైనా కానీ మనం కొనుక్కోక తప్పదు. ఇప్పుడు బుక్కి కోసం తప్పదు కదా, ఏదో కొనుక్కోవాలి. అది 100 కానీ 200 కానీ తప్పదు, మనకి తప్పదుగా. అందుకని ఇక జనం అట్ట అలవాటు పడిపోయారు. అంటే అసలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కావచ్చు, పథకాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాల పేరు ఎక్కువగా వినిపిస్తుంది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత. అంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీకల్లా ఏదో అమ్మఒడి అని అయ్యని అని. కాకపోతే వైఎస్ఆర్సీపీలో ఆయన చేస్తుంది ఏంటంటే గొప్ప పని చేశాడు. ఇంతకుముందు పెన్షన్ల కోసం చెట్ల కిందకు పోతే సాయంత్రం అయ్యేది, ఇంటికి వస్తున్నాయి.
ఇంటికి వచ్చి తెల్లారుజామున 5:30, 6 వచ్చి వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. ఇవాళ తిండి గింజల కోసం వృద్ధులు 3,000 పెన్షన్ తీసుకుంటా ఇద్దరుంటే 10 కేజీలు బియ్యం తీసుకుంటున్నారు. అది వాళ్ళకి సరిపోతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు. యువతకు ఉద్యోగం కల్పించాల్సిన ప్రభుత్వాలు 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అంటూ కూడా ప్రజలు మభ్య పెడుతున్నాయి అంటారా? మభ్య పెడుతున్నాయని కాదండి. ఇప్పుడు ఉన్న ఒక్క ఉద్యోగానికి 100 మంది పాల్గొంటున్నారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ జాబులు కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు అవి కూడా ప్రైవేట్ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉంది, ప్రైవేట్ కంపెనీలు పెట్టారు కనుక చాలామంది దాంట్లో చేరుతున్నారు. ఎట్లా అంటే 10,000, 15,000 ఇస్తున్నారు సాఫ్ట్వేర్కి. ఆ ప్రైవేటు కంపెనీలు వచ్చినాయి కనుక జనం చాలా వరకు సర్దుకుపోతున్నారు, ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో మన కంపెనీలు ఎక్కడ కనిపించట్లేదు అని కూడా అంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చే కంపెనీలే రావట్లేదు అన్న ఇదిగా కూడా. కంపెనీలే రావట్లేదు అని అనుకుంటున్నారు అని అంటే మంది 1వ తరగతి కాడి నుంచి చదువుకుంటూ వచ్చి బీటెక్ వరకు రావాల్సి వస్తుంది. తెలంగాణ అట్లా కాదుగా, అది క్యాపిటల్ ఏరియా. మొత్తం వాళ్ళు తీసేసుకున్నారు. నీకు ఇది అప్పచెప్పారు, నువ్వు మొత్తం చేసుకుంటూ వస్తున్నావు ఇప్పుడు దాకా. ఈయన కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, నెక్స్ట్ ఎవరు వచ్చినా అది ఇట్లా చేసుకుంటూ రావాల్సిందే. గతంలో ఇప్పుడు రాజధాని ఇక్కడని ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమో 3 రాజధానులు అంటూ ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు అన్నది కూడా వినిపిస్తూ ఉంది ఎక్కువగా. వాస్తవం అంటారు అది? అది వాస్తవం. ఆయన చేయాల్సిన పని ఏంటంటే ముందు చేసిన తప్పు పని అదే. 3 రాజధానులు, 4 రాజధానులు, 36 రాజధానులు అని పెట్టడం. హాయిగా ఒక రాజధాని దీన్ని డెవలప్ చేస్తే సరిపోద్ది. నువ్వు వైజాగ్ పెడితే ఇప్పుడు హైదరాబాద్ 260 కిలోమీటర్లు ఇక్కడికి. ఇంతకుముందు వెళ్ళాల్సి వస్తే కారు వేసుకొని 250 రావటం, పోవటం, 250 రావటం. ఇప్పుడు నువ్వు ఏడో వైజాగ్లో పెడితే 400 కిలోమీటర్లు వెళ్ళాలా, 400 కిలోమీటర్లు రావాలా. అది సబబు కాదు నాకు తెలిసి. మరి ఎన్నికలు వచ్చేసినాయి కదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఉన్న పార్టీల్లో? ఏమండి, ఎవరికి నష్టం చేసింది లేదు. ఇక ప్రజలు నాడిని బట్టి అది రన్నింగ్ రావటమే తప్పితే. అంటే ఎలా ఉందో అనుకుంటున్నారు అసలు ప్రజల నాడు ఎలా ఉందో అనుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారా? మళ్ళీ దీన్ని నాడి ఏంటో చెప్పమంటాడు. నాకు తెలిసి అంటే సెంట్రల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం కదా, నెక్స్ట్ కూడా వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటున్నారు. సో మరి మీ మంగళగిరి నియోజకవర్గం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి? మా మంగళగిరి నియోజకవర్గం వచ్చేప్పటికల్లా ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు. సపోజ్ ఆయన్ని గెలిపించారనుకో, ఆయన ఇంటికి పోవటానికి 3 గేట్లు దాటుకొని వెళ్ళాలి. గేటుకు 10 మంది ఉంటారు, వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఈ పైకి ఈయన హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడో తెలియదు, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు. గెలిచాక అందరూ ఇక్కడే ఉంటున్నారు. లేదు లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన సీఎం కనుక ఇక్కడ ఉండక తప్పదు, అక్కడ ఉండక తప్పదు. 10 రోజులు ఇక్కడ ఉంటాడు, 15 రోజులు అక్కడ ఉంటాడు. అదే గంచిరంజీవి అనుకోండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలిసిన మనిషి. ఎప్పుడు పోయినా ఇల్లు ఇక్కడే కనుక మాట్లాడటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆర్కే గారు పెద్దగానేగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఒకవేళ ఆయన కూడా ఇక్కడే పోటీ చేస్తారు, ఆయన ఓటింగ్ ఉంటుంది కదా వైసీపీలో, మరి ఉంటుంది. మరి అది ఎవరికి నష్టం అంటారు? ఆయన ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే గంజి చిరంజీవికి నష్టం. ఖచ్చితంగా నష్టం కలుగుద్దిగా. మరి ఆర్కే ఆయనకి ఇండివిజువల్గా ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో పోటీ చేస్తే ఆయనకి గెలిచే అవకాశం లేదంటారా? లేరు ఓట్లు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉంటే పోయినసారి నారా లోకేష్ మీద గెలిచాడు. అంతకుముందు గంజి చిరంజీవి వేసి 12 ఓట్లు తేడాతో నేను పోయాడు.
ఈసారి 12 ఓట్లకి మించి వస్తాయోనని నేను ఉద్దేశం. అంతేగాని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాకపోవచ్చు, రారు నాకు తెలిసి.